Students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. Today discuss about a concept is basic math 9 class factors కారణాంకాలు అంటాము. ఒక సంఖ్యకు కారణాంకాలు అనే దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తారని మనవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కాన్సెప్ట్ 9 లో ఉండేటటువంటి ఈ కారణాంకాలు అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఏ నంబర్ 1 and 2. కొన్ని నంబర్స్ తీసుకుందాం. 3, 4, 5, 6 అప్ టు 6 వరకు తీసుకుందాం. దీనిపైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నంబర్స్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 అనే నంబర్ మనకి మల్టిపుల్స్ లో ఎక్కడెక్కడ వస్తుంది? 1 can be comes in which table? 1 can be comes in only one table, that is 1 ones are 1. ఈ 1 అనే నంబరు ఎక్కడ వస్తుంది చూడండి. 1 into 1, ఆన్సర్ ఈజ్ 1. ఈ 1 కి ఇప్పుడు ఫ్యాక్టర్ ఎవరైతారంటే 1 అవుతుంది. సెకండ్ కాన్సెప్ట్ చూడండి మరొకసారి. 2 అనే నంబర్ ఏ కాన్సెప్ట్ లో వస్తుంది? 1 2 జా 2 వస్తుంది. ఈ 1 టేబుల్ లో మాత్రమే వస్తుందా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ 1 టేబుల్. 1 3 జా 3 అవుతుంది. నెక్స్ట్ 4 అనే నంబర్ 1 4 జా 4. మీకు ఇప్పుడు అర్థం అవుతుంది ప్రతి నంబర్ కి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అని. 6 అనే నంబర్ కి కూడా 1 6 జా 6. వాట్ యు సే అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ 1 టేబుల్? ఎస్ ఆర్ నో స్టూడెంట్స్? ప్రతి సంఖ్యకు కూడా 1 అనేది ఒక కారణాంకం అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యావింగ్ ఏ ఫ్యాక్టర్ ఈజ్ 1 ఎగ్జాక్ట్లీ కమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్. 1 అనే నంబర్ కి 1 టేబుల్, 2 అనే నంబర్ 1 టేబుల్ వస్తుంది, 3 అనే నంబర్ 1 టేబుల్ వస్తుంది, 4 అనే నంబర్ 1 టేబుల్ వస్తుంది, 5 అనే నంబర్ 1 టేబుల్ వస్తుంది, 6 అనే నంబర్ 1 టేబుల్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ఈస్ కమ్స్ ఇన్ 1 టేబుల్. ఈ 1 టేబుల్ కాకుండా ఎవరు ఏ టేబుల్ రారా సార్? ఒకసారి చూద్దాం. బ్యాక్ నుంచి వచ్చేద్దాం. ఇప్పుడు 6 వరకు వెళ్ళినాం కదా, 6 నుంచే బయలుదేద్దాం. ఎస్, నౌ ది 6 ఈస్ కమ్స్ ఇన్ 6 టేబుల్. 6 ones are 6. 6 ones are 6. 6 ones are 6. Again, next. 5 ones are 5. 4 ones are 4. 3 ones are 3. 2 ones are 2. 1 ones are already there. 1 ones are 1. Yes, is already written here. 1 ones are 1. Now what you say about in this concept? I will write this concept again. Just listen carefully. This concept will be removed from the concept. Yes. 6 ones are 6. Here 1 6 are 6. Listen here. Now what you say about in this case? Each and every number is comes in itself table. What is itself table? ఏదైనా సంఖ్య అదే టేబుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే టేబుల్లో 6 వస్తుంది, 5 అనే టేబుల్లో 5 వస్తుంది, 4 టేబుల్లో 4 వస్తుంది, 3 టేబుల్లో 3 వస్తుంది, 2 టేబుల్లో 2 వస్తుంది, 1 టేబుల్లో 1 వస్తుంది. ఇంతకుముందు కాన్సెప్ట్ ఏం చెప్పినాము? ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ 1 టేబుల్. ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కమ్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ టేబుల్. ఈ రెండు విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ నంబర్ అన్నా తీసుకోండి, యూ కెన్ టేక్ ఎనీ నంబర్ ఇన్ అవర్ రియల్ లైఫ్. నంబర్ సిస్టమ్ లో ఎలాంటి రకమైనటువంటి నంబర్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నౌ దట్ నంబర్ షుడ్ బి కమ్స్ ఇన్ 1 టేబుల్ యాజ్ వెల్ యాజ్ ఇట్ సెల్ఫ్ టేబుల్. నువ్వు ఏ నంబర్ అన్నా తీసుకో మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా దిగుతాయి. one of the factor is 1, another factor is itself. What you say about in this first case? మనం తీసుకున్న నంబరే 1 ఉంది, ఆ 1 కి 1 టేబుల్ వస్తుంది, ఇట్ సెల్ఫ్ కూడా వస్తుంది. అదే 1 1 1 అగైన్ రివర్స్ 1 1 1. కానీ ఇక్కడ అట్లా కాదు. 1 1 1 2 జా 2, 2 1 జా 2. అంటే ఈ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ 1 అనేది ఫ్యాక్టర్, ఇక్కడ 2 అనేది ఫ్యాక్టర్, ఇక్కడ 1 అనేది ఫ్యాక్టర్, రివర్స్ చేస్తే మళ్ళీ 1 అనేది ఫ్యాక్టర్. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? Now what to say about each and every number is having minimum 2 factors.
ఎక్సెప్ట్ వన్ ఒకటి కాకుండా మిగిలిన అన్ని నంబర్స్ తీసుకోండి. ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. మినిమంలో మినిమం, తక్కువలో తక్కువ. ఎక్సెప్ట్ 1 అంటున్నా మళ్ళీ. ఒకటి కాకుండా మిగిలిన అన్ని సంఖ్యలు తీసుకోండి. ఆ ప్రతి సంఖ్యకు కూడా 2 కారణాంకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మినిమంలో మినిమం, తక్కువలో తక్కువ. అంటే ఏం సార్, దీనికంటే ఎక్కువ కూడా ఉంటాయి అంటే చూద్దాం ఒకసారి. మనం 6 గురించి మాట్లాడతాం. 1 టేబుల్ వచ్చింది, 6 టేబుల్ వచ్చింది. మీకు అందరికి తెలుసు 6 అనే నంబర్ ఇంకా ఏ టేబుల్ వస్తుందని. ఎందుకంటే చాలా చిన్న నంబర్. మీరు టేబుల్స్ నేర్చుకుని ఉంటారు. 1 to 10 మినిమం 1 to 10 టేబుల్స్ అందరికి వచ్చి ఉంటాయి. ఈ 6 అనే నంబర్ 1 టేబుల్లో వస్తుంది. 1 6 జా 6, 6 టేబుల్లో కూడా వస్తుంది. 6 1 జా 6. అదే 6 అనే నంబర్ ఇంకా ఏమైనా టేబుల్ వస్తుందేమో ఒకసారి ఆలోచించండి. 2 టేబుల్ వస్తుందా చూడండి. 1 టేబుల్ అయిపోయింది కాబట్టి 2 టేబుల్. 2 3 జా 6. ఎస్, 2 టేబుల్ కూడా వచ్చింది. 3 టేబుల్ వస్తుందేమో చూడండి. 3 2 జా 6. ఎస్, 3 టేబుల్ కూడా వచ్చింది. 4 టేబుల్లో చూద్దాం మనం ఒకసారి. 4 టేబుల్లో రాదు. 4 1 జా 4, 4 వచ్చింది. 4 2 జా 8, 8 వచ్చింది. 6 కంటే ఎక్కువ వచ్చింది. అంటే 6 దాటిందంటే ఇంకా ఆ టేబుల్ రాదని మీనింగ్. సో 4 కెనాట్ బి కమ్స్. 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6. 6 కి కారణాంకం కాదు 4 అనేది. మళ్ళీ 5 టేబుల్ ఒకసారి చూద్దాం. 5 టేబుల్లో 6 వస్తుందా అంటే 5 1 జా 5, 6 రాలే సార్. 5 2 జా సార్ 10. ఓకే, 10 అనేది చూడండి 6 కంటే మోర్ దెన్ అయిపోయింది. మళ్ళీ రాదు ఇంకా, ఎందుకంటే 5 3 జా 5 4 జా ఇంకా వాల్యూస్ పెరుగుతూ పోతుంటాయి. సో దట్ నౌ ప్రెసెంట్లీ 6 హ్యావింగ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? యాక్చువల్లీ రిటర్న్ 2 ఫ్యాక్టర్స్, 2 అయితే రాష్ట్రం. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నాయా? 6 అనే నంబర్ ఇంకా ఏ టేబుల్ అయినా వస్తాయా అంటే మనకి 2 సెలెక్ట్ అయిపోయినాయి. ఆ 2 వచ్చేసి 2 టేబుల్ అండ్ 3 టేబుల్. దోస్ యూ రైట్ హియర్. ఆ 2 ఫ్యాక్టర్స్ ని కదాద్దాం. ఆ 2 ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 ఫ్యాక్టర్స్ చూడండి, రెండేసి ఇక్కడ రాస్తున్నా. 2 3 జా 6, 3 2 జా 6. వాట్ యు సే అబౌట్ ఫైనల్ హియర్? 1 2 3 4, not 4, 5 6. These are factors. 6 having how many factors are there? So here just mistake. 5 is also fail. 5 is also fail, students. So 1 2 3 6 are factors. 6 factors are 1 2 3 6, not 4 and 5. Now I am going to the 5 factors. What do you say 5 factors? 5 factors are just 1 5 because of no comes in another table. 1 5 ja 5, 5 1 ja 5. 2 and 3 4 tables cannot be having the 5 number. So I am going to the 4 number now. 4 having the how many factors are there? This concept is comes here. 2 2 ja also, 2 2 ja 4. Are you understood students? This 4 concept comes in 2 table also. 1 4 ja 4, 4 1 ja 4 and 2 2 ja 4. How many factors are there now in this case? 4 having how many factors are there? 1 table, 2 table, 4 table. How many factors of 3? 3 having just 2 factors, those are 1 3. 2 having how many factors? Just are 2 factors, those are 1 2. 1 having how many factors are there here? Just 1. Each and every number having minimum 2 factors except 1. Those 2 minimum factors are 1 and itself. ప్రతి సంఖ్యకు కూడా 2 కారణాంకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, తక్కువలో తక్కువ. ఎక్సెప్ట్ 1 కాకుండా ఇప్పుడు 1 కాకుండా మిగిలిన ఏ నంబర్ అని తెస్తారు ఖచ్చితంగా మినిమంలో మినిమం 2 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, 2 కారణాంకాలు ఉంటాయి. 2 కారణాంకాలు మనం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 2 కంటే ఎక్కువ ఉన్నాయా సార్ అంటే ఎస్, 2 కంటే కొన్ని వాల్యూస్ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ కారణాంకాలు కలిగి ఉన్నాయి. అది వచ్చేసి 4 and 6. 4 having how many factors are there? 4 having 3 factors are there. 1 itself and 2 table. 6 also having more than 2 factors. 1 6. Remaining 2 factors are 2 3. What to say about remaining factors except 1 and itself? 1 itself కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ గురించి ఏమైనా మాట్లాడంటే మనం ఏం మాట్లాడొచ్చు?
The concept is very, very important. The remaining factors are between those numbers 1 and itself. ఏవైతే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా అన్ని కూడా దేంట్లో ఉంటాయంటే 1 మరియు ఇచ్చినటువంటి నంబర్ మధ్యలోనే వస్తాయి కానీ మిగిలినవి రావు. ఎగ్జాంపుల్ చూడండి, 6 అనే ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి, 1 వచ్చింది, 6 వచ్చింది, మిగిలిన సంఖ్యలు మిగిలిన కారణాంకాలు ఉన్నాయి కదా ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అనేవి 1 కి తక్కువ కాకుండా 6 ఎక్కువ కాకుండా మిగిలిన మధ్యలోనే వస్తాయి అని చెప్తున్నాడు. దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యావింగ్ హౌ మెనీ ఫ్యాక్టర్స్, మినిమం 2 ఎక్సెప్ట్ 1 అనే నంబర్. దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్యకు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు క్లారిటీ తోటి ఇస్తున్నాను చూడండి. ఫ్యాక్టర్స్, ఎస్, 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్. 2 అనే నంబర్ కి ఫ్యాక్టర్స్ ఏమేమి? 1 టేబుల్ వస్తుంది, 1 2 జా 2. 2 ఫ్యాక్టర్స్ ఇంకోటి వస్తుంది, 2 1 జా 2. ఇంకేమైనా ఇదే టేబుల్, ఇదే నంబర్ 2 అనేది ఏదైనా టేబుల్ వస్తుందా అంటే నో ఛాన్స్ ఈస్ దేర్. ఓన్లీ 1 టేబుల్ అండ్ 2 టేబుల్, ఇది మాత్రమే, మిగిలినవి ఏం రావు. ఇంకా సేమ్ 3 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. 3 ఫ్యాక్టర్స్, 3 ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. 3 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. 3 కి 1 టేబుల్లో వస్తుంది, 1 3 జా 3. 3 అనే నంబర్ 3 1 జా 3. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్ నౌ ఇన్ దిస్ కేస్? చూడండి ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ అయినాయి. 3 having 1 is a factor, 3 having 3 also a factor. ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ మినిమం. మరి ఇంకోసారి 4 చూద్దాం. 4 అనే కాన్సెప్ట్ ఒకసారి చూడండి. 4 వెరీ ఇంపార్టెంట్. 4 ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్ ఆర్ 3. ఫస్ట్ వన్ is 1 4 ja 4, 2 2 ja 4, 4 1 ja 4. What you say about here? What you say here? Now the previous concept, 4 before numbers 2 having just 2 factors, 3 having just 2 factors, now 4 having more than 2 factors. What you say about here? All concepts are minimum 2 factors. Those factors are 1 itself, 1 itself, 1 itself, 1 itself. The remaining, if in case having is there, that factor is must and should inside of the 1 and itself. ఏవైనా 2 కారణాంకాల కంటే ఎక్కువ ఉంటే ఆ మిగిలిన 2 కారణాంకాలు కాకుండా మిగిలిన ఫ్యాక్టర్స్ అనేవి వేటి మధ్యలో ఉంటాయంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, అదే నంబరు 1 మధ్యలో ఉంటాయని చెప్తున్నాను. చూడండి, 4 అనే నంబర్ కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే 1 ఉంటది, 4 ఉంటది, పక్కా ఉంటది, ఎగ్జాక్ట్లీ ఉంటది, ఖచ్చితంగా ఉంటది. మిగిలిన ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉంటాయి. 1 ఉంటే దేటి మధ్యలో ఉంటాయి అంటే 1 4 మధ్యలోనే ఉంటాయి. 4 కి రైట్ సైడ్ పోదు, 1 కి బిఫోర్ సైడ్ రాదు. అంటే 4 కంటే ఎక్కువ నంబర్ 5 6 7 అనే టేబుల్ రాదు, 1 కి బిఫోర్ నంబర్ 0 -1 అనే టేబుల్ రాదు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కారణాంకాలు. మీకు ఇది క్లారిటీ తోటి అర్థమైంది అనుకుంటే ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు క్లారిటీ చెప్పుకుందాం. ఇది ఫ్యాక్టర్స్, కారణాంకాలు సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, ఆర్ యు అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. లాస్ట్ ఒక్క కాన్సెప్ట్ తీసుకొని క్లోజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 10 అనే నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఏమేమైతే ఒకసారి చూద్దాం. 10 ఫ్యాక్టర్స్ ఆర్ 10 కి ఏమేమి ఫ్యాక్టర్స్? 1 టేబుల్ వస్తుందా చూడండి, 1 10 జా 10, పక్కాగా 10 టేబుల్ వస్తుంది, 10 1 జా 10. ఈ 2 కాన్సెప్ట్ ప్రతి నంబర్ కి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ మినిమం ఎక్సెప్ట్ 1. ఓకే, ఒకటి కాకుండా మిగిలిన అన్నింటికి కూడా 2 ఫ్యాక్టర్లు అయితే పక్కా వస్తాయి. 2 ఫ్యాక్టర్ పక్కా. ఎస్, దోస్ ఆర్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఎవరెవరు వాళ్ళు? 1 మరియు మనకి ఇచ్చినటువంటి నంబరు. మరి మిగిలినవి ఏమైనా వస్తాయా? మనకి డిపెండింగ్ ఆన్ టేబుల్స్, మనకి టేబుల్స్ అవ్వాలి, పర్ఫెక్ట్ టేబుల్స్ వస్తే మనకి తెలుస్తుంది. నౌ దట్ 10 ఈస్ కమ్స్ ఇన్ ఎనీ టేబుల్ ఎక్సెప్ట్ 1 అండ్ 10. 1 10 కాకుండా 10 అనే నెంబర్ ఏ టేబుల్ అని వస్తాయా? చూడండి, ఒకసారి ట్రై చేయండి. 10 అనే నంబర్ 2 టేబుల్ వస్తుంది, 5 టేబుల్ వస్తుంది. 2 5 టేబుల్ కాకుండా మిగిలినవి ఏం రావు. 1 10 వచ్చేస్తుంది, వాటితో పాటు 2 and 5 టేబుల్ వస్తుంది. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ హ్యావింగ్ 2 టేబుల్. 2 5 ja 10, 5 2 ja 10, 2 5 ja 10, 5 2 ja 10. How many factors? Now 10 having how many factors? 1 table, 10 table. Between remaining tables are 2,
4. Now the 10 having how many factors? 4 factors. ప్రతి సంఖ్యకు సరిసమానమైన ఫ్యాక్టర్స్ ఉండడానికి ఛాన్స్ ఉందా అంటే ఉండదు, ఆల్మోస్ట్ ఆల్ అయితే ఉండవు. ఓకేనా? నౌ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. కారణాంకాల పైన చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం. దీనిపైన నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మళ్ళీ అవి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ వైజ్ గా అప్పుడు డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దిస్ ఈస్ ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ కావాలి. బేసిక్ కాన్సెప్ట్ అసలు ఫ్యాక్టర్ అంటే ఏమిటి, కారణాంకం అంటే ఇదా. ఇప్పుడు మీకు ఒక కన్క్లూజన్ తోటి నేను ముగించినని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాము. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.